దట్టమైన అరణ్యం, చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రావాలు, పక్కనే ప్రవహిస్తున్న సెలయేరు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో గౌతమ మహర్షి తన ఆశ్రమంలో నివసిస్తూ నిత్యం తపస్సులో గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో సదానందుడు అనే ప్రధాన శిష్యుడితో పాటు మరికొందరు ఆశ్రమవాసులు ఉన్నారు. ఆ ఆశ్రమంలో అందరి దృష్టిని ఆకర్షించేది మాత్రం ఒక ఏనుగు. ఆ ఏనుగు ఎంతో సాధు స్వభావంతో ఆశ్రమ పనులో సాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆశ్రమ ఆవరణంలో గౌతముడు సదానందుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. సదానంద, ఉదయం యజ్ఞానికి కావలసిన సమిధలు దర్భలు సిద్ధం చేశారా? హోమగుండం అలికి పూజా ద్రవ్యాలు సిద్ధంగా ఉంచారా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి గురుదేవా. మన గజేంద్రుడు ఉదయాన్నే అడవిలోకి వెళ్లి తన తొండంతో ఎంతో జాగ్రత్తగా ఎండిన సమిధలను పచ్చటి దర్భలను విరిచి తీసుకువస్తాడు. వంటకు కావలసిన కట్టెలను కూడా ఒకేసారి మోసుకువస్తున్నాడు స్వామి. ఆ మూగజీవికి మన ఆశ్రమం మీద ఉన్న భక్తి శ్రద్ధలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అవును సదానంద, అది మూగజీవి అయినా దాని మనసు ఎంతో స్వచ్ఛమైనది. కొన్నేళ్ల క్రితం నేను అడవిలో తపస్సుకు వెళ్ళినప్పుడు తల్లిని కోల్పోయి ఆకలితో అటూ ఇటూ బేలగా తిరుగుతూ నాకు కనిపించింది. ఆ ఏనుగు పిల్ల మీద జాలిపడి నేను ఆశ్రమానికి తీసుకువచ్చి నా సొంత బిడ్డలా పెంచుకున్నాను. ఇప్పుడు అది పెద్దదై నా రుణం తీర్చుకుంటోంది. నేను తపస్సులో ఉన్నప్పుడు నా ఆశ్రమానికి కాపలాగా ఉంటుంది. అది ఏనుగు కాదు నాయనా, నా ఆశ్రమ బిడ్డ. వారిలా మాట్లాడుకుంటూ ఉండగా ఆశ్రమం వెలుపల గుర్రాల సకిలింపులు, భటుల అడుగుల చప్పుడు వినిపించింది. ధర్మేంద్రుడు అనే మహారాజు తన పరివారంతో సహా గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. మహారాజు ఆశ్రమంలోకి ప్రవేశించి గౌతమ మహర్షికి భక్తితో నమస్కరించాడు. మహర్షికి ప్రణామములు. నా పేరు ధర్మేంద్రుడు. నేను ఈ అరణ్యానికి ఆనుకొని ఉన్న రాజ్యానికి మహారాజును. మీ తపోబలం గురించి, మీ ఆశ్రమ ప్రశాంతత గురించి విని మిమ్మల్ని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ మహారాజా. మీ రాకతో మా ఆశ్రమం పావనమైంది. దయచేసి ఇక్కడ ఆసీనులు కండి. సదానంద, మహారాజుగారికి దాహార్తి తీర్చడానికి చల్లటి ఫలోదకాలు తీసుకురా. స్వామి, మీ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని నా దృష్టి అంతా అక్కడ నిలబడి ఉన్న ఆ ఏనుగు మీదే పడింది. ఆ ఏనుగు శరీర సౌష్ఠవం, దాని గంభీరమైన నడక చూస్తుంటే అది సాధారణ ఏనుగులా లేదు. సాక్షాత్తు ఇంద్రుడి ఐరావతంలాగా ఎంతో తేజస్సుతో ఉంది. ఇది మా ఆశ్రమ బిడ్డ మహారాజా. ఎంతో చిన్నప్పటి నుండి ఇక్కడే పెరుగుతూ ఆశ్రమ పనుల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటోంది. స్వామి, నేను ఒక ముఖ్యమైన పని మీద మీ దగ్గరకు వచ్చాను. మీ ఆశ్రమంలో ఉన్న ఆ ఏనుగు నాకు చాలా బాగా నచ్చింది. దయచేసి మీ దగ్గర ఉన్న ఆ ఏనుగును నాకిచ్చెయ్యండి. దాన్ని నేను నా రాజభవనానికి తీసుకువెళ్తాను. మహారాజా, మీరు అడుగుతున్నది ఏమిటో మీకు అర్థమవుతోందా? ఈ ఏనుగును నేను నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమానికి కంటికి రెప్పలా పరిరక్షిస్తుంది. మా యజ్ఞాలకు అడవి నుండి దర్భలు సమిధలు ఎంతో భక్తితో తెస్తుంది. ఇది లేకుండా నేను ఉండలేను. నన్ను విడిచి ఇది బతకలేదు. కాబట్టి దయచేసి ఈ ఏనుగును మాత్రం నన్ను అడగకండి. మహర్షి, నేను ఒక మహారాజును. ఒక రాజు అడిగినప్పుడు లేదనడం మీకు ధర్మం కాదు. మీకు ఈ ఏనుగు వల్ల ఏవో చిన్న చిన్న పనులు నెరవేరుతున్నాయి కదా. ఆ ఏనుగుకు బదులుగా మీకు ఎన్ని గోవులు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. మీ ఆశ్రమానికి కావాల్సినంత బంగారం ఇస్తాను. మీకు ఇష్టమైతే 10 ఆవులను ఇప్పుడే మీ ఆశ్రమానికి తోలిస్తాను. ఈ ఒక్క ఏనుగుని మాత్రం నాకివ్వండి. రాజా, మీరు భ్రమలో ఉన్నారు. దీనిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పెంచుకుంటున్నాను. ప్రేమకు వెలకట్టే సంపద ఈ సృష్టిలో లేదు. మీరు నాకు ఎన్ని వేల గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు. తపస్సు చేసుకుంటూ అడవిలో దొరికే పండ్లు కందమూలాలు తింటూ బతుకుతున్న నాబోటి సన్యాసికి మీ బంగారంతో అవసరం లేదు మహారాజా. నా మనసు ఈ ఏనుగు మీద బంధించబడి ఉంది. నేను దీన్ని ఇవ్వలేను ప్రభు. మునివర్య, మీరు అనవసరమైన భావోద్వేగాలకు లోనవుతున్నారు. తపస్సు చేసుకునే మునులు సన్యాసులకు అవసరమైనవి స్వచ్ఛమైన పాలు ఇచ్చే గోవులు కాని ఇలాంటి భారీ ఏనుగులు కావు. ఐశ్వర్యానికి
అధికారానికి చిహ్నములైన ఏనుగులు మహారాజుల వద్దనే ఉండాలి కదా. దాన్ని అడవిలో ఉంచి ఎందుకు వృధా చేస్తున్నారు? మీ రాజునైన నేను స్వయంగా వచ్చి ఈ ఏనుగుని ఇమ్మని ఇంతగా అడుగుతుంటే కాదంటారా? ధర్మాధర్మాలు అన్నీ తెలిసిన పండితులు మీరు ఒకసారి న్యాయంగా ఆలోచించి చెప్పండి. మీరు దీన్ని ఇవ్వకపోవడం అధర్మం కాదా? మహారాజు మాటల్లోని మొండితనాన్ని, ధర్మం గురించిన వాదనను గౌతమ మహర్షి గమనించాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మహారాజుకు ధర్మం, కర్మఫలాల గురించి వివరంగా బోధించాలని నిర్ణయించుకున్నాడు. మహారాజా, మీరు ధర్మాధర్మాల గురించి చాలా గొప్పగా ప్రస్తావించారు. ఏది ధర్మమో ఏది అధర్మమో నేను చెబితే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే మీకు ఈ ఏనుగు మీద మోజుపడింది. కాబట్టి ఒక పని చేద్దాం రాజా, మనిద్దరం నేరుగా యమలోకానికి వెళదాం. కర్మ ఫలాలను తీర్చే ఆ యమధర్మరాజు సభలోనే న్యాయం అడుగుదాం. ఆయన ఏది ధర్మం అని చెబితే దానికి కట్టుబడి ఉందాం. ఏమంటారు రాజా? అమ్మో, యమలోకమా? వద్దే వద్దు స్వామి. యమలోకంలో పాపాత్ములను నూనె బావుల్లో వేసి కొరడాలతో కొట్టి సహింపరాని బాధలు పెడతారు. ఆ ఆర్తనాదాలు, ఆ పాపుల ఆహాకారాలు నేను చూడలేను, నా చెవులతో వినలేను. అటువంటి దారుణమైన భయంకరమైన యమలోకంలోకి నేను రాను. వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. సరే మహారాజా, పాపులు వెళ్లే నరకానికి మీరు రానంటున్నారు కదా. అయితే మనం ఆ నరక బాధలు ఉండే చోట కాకుండా సరాసరి ఆ యమధర్మరాజు కొలువు తీరి ఉండే ధర్మసభకే వెళదాం. అక్కడికైతే ఎలాంటి బాధలు ఉండవు కదా. ఆయననే ధర్మాధర్మాలు అడుగుదాం. ఆయన ఖచ్చితంగా న్యాయం చెప్తాడు. వస్తారా? స్వామి, యమధర్మరాజు సభకు ఎవరంటే వాళ్ళు వెళ్లడానికి వీల్లేదు కదా. ఏ స్వార్థమూ లేకుండా అక్కా చెల్లెలను ఎవరైతే ఆదుకుంటారో, తమ వృద్ధ తల్లిదండ్రులను వదిలేయకుండా చివరి వరకు ఎవరైతే గుండెల్లో పెట్టుకుని ప్రేమతో సేవించి చూసుకుంటారో అలాంటి పుణ్యాత్ములు మాత్రమే ఆయన ధర్మసభకు నేరుగా వెళ్ళగలరు. రాజ్యపాలనలో పడి నేను అలాంటి సేవలేవీ చేయలేకపోయాను. కాబట్టి నేను అక్కడికి రాలేను. ఓహో, మీలో ఈ మాత్రం ధర్మజ్ఞానం ఉందన్నమాట. రాజా, సరే, అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి సమానమైన పరమ పవిత్రమైన గంగా తీరానికి వెళదాం. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వస్తారా రాజా? క్షమించండి మహర్షి, ఆ గంగా తీరానికి వెళ్లాలంటే గొప్ప అన్నదాతలు అయి ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథులకు, అభాగ్యతలకు ముందుగా కడుపు నిండా అన్నం పెట్టి ఆ తరువాతే తాము భోజనం చేసేవాళ్లు మాత్రమే అక్కడికి వెళ్లి ఆ పుణ్యం సంపాదించగలరు. నేను మహారాజును. ముందు నేను తిన్న తర్వాతే నా సేవకులు తింటారు. నాలో అతిథి సేవ లేదు. కాబట్టి నేనెందుకు అక్కడికి వస్తాను? అలాగా రాజా, మీరు ఆ పుణ్యం కూడా చేయలేదా? పోనీ ఎంతో పవిత్రమైన బంగారు కాంతులతో మెరిసిపోయే మేరుపర్వత వనానికి వెళదామా? అక్కడ దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు. అక్కడికి వస్తారా? స్వామి, ఆ మేరుపర్వతం చాలా గొప్పది. కాని ఎవరైతే జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా సత్యము పలుకుతారో, ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటారో, అందరితో మృదువర్తనము కలిగి ఉంటారో, మూగజీవాలపై భూతదయ చూపిస్తారో అలాంటివారు మాత్రమే ఆ మేరువనానికి వెళ్లగలరు. రాజనీతిలో పడి నేను ఎన్నో అబద్ధాలు ఆడాను. శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించాను. కాబట్టి నన్ను వేరే చోటుకు తీసుకెళ్ళండి మహర్షి. సరే మహారాజా, మీకోసం నేను మరో అద్భుతమైన ప్రదేశం చెబుతాను. విష్ణుస్వరూపుడైన నిత్యం నారాయణ నామం జపించే ఆ నారద మహాముని విహారస్థలానికి వెళదామా? పదండి. అక్కడ అప్సరసలు, కిన్నెరలు ఎప్పుడూ ఎంతో మధురంగా గానం చేస్తూ ఉంటారు. అక్కడికైతే మీకు ఆనందంగా కూడా ఉంటుంది. స్వామి, నారదుడి స్థానానికి వెళ్లటం నా వల్ల కాదు. భక్తితో, సంగీత నృత్యాలతో నిత్యం దేవతార్చన చేసే పుణ్యాత్ములే, కళాకారులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. నాలో సంగీత జ్ఞానం లేదు, భక్తి అంతకన్నా లేదు. ఆ లోకం నా వల్ల కాదు. అలాగా? మీలో భక్తి కూడా లేదా రాజా? అయితే స్వయంగా దేవతలు విహరించే ఎంతో అద్భుతమైన ఉత్తర కురుభూములకు వెళదాం పద. అక్కడ ఎప్పుడూ వసంతకాలమే ఉంటుంది. అక్కడికి వెళ్దామా మహా? వద్దు మహర్షి, ఆ ఉత్తర కురుభూములకు ఒక నియమం ఉంది. మనసులో ఏమాత్రం కామక్రోధాలు లేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే అక్కడికి వెళతారు. నేను ఒక సాధారణ మానవుడిని. నాకు కోపం, ఆశ, కామం అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడికి రావటం నా తరము కాదు స్వామి. గౌతమ మహర్షికి ఈ మహారాజిస్తున్న సమాధానాలు విని మనసులో నవ్వుకున్నాడు. ఒక సామాన్య రాజుకు కర్మఫలాల గురించి ఇంత లోతైన
ఖచ్చితమైన జ్ఞానం ఎలా ఉందా అని ఆలోచించడం మొదలెట్టాడు. అయినా తన పరీక్షను కొనసాగించాడు. సరే రాజా, కనీసం రాత్రిపూట తన అమృత కిరణాలను ప్రసరింపచేసి లోకాలను ఆనందమయం చేసి చల్లటి వెన్నెల కురిపించే ఆ చంద్రుడి వద్దకు వెళదామా? అక్కడైనా మన ధర్మ సందేహం తీర్చుకుందాం, సరేనా? చంద్రలోకానికి వెళ్లాలంటే మనసు కూడా చంద్రుడిలా చల్లగా ఉండాలి మునివర్య. పరమ శాంత చిత్తులు, ఎవరి మీద ద్వేషం లేనివారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. రాజ్యకాంక్షతో రగిలిపోయే నాకు ఆ శాంతం ఎక్కడిది? అక్కడికి వచ్చుట నాకు సాధ్యము కాదు. మహారాజా, మీరు ఏ లోకానికి రానంటున్నారు? పోని సమస్త లోకాలకు అన్నప్రదాత, ఈ సృష్టికే మూలాధారమైన ఆ సూర్యభగవానుడు ఉన్నాడు కదా, నేరుగా ఆ సూర్యలోకానికి వెళదామా? బయలుదేరండి. ఆయన సాక్షాత్తు కర్మసాక్షి. ఆయన మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అమ్మో, సూర్యలోకమా? ఆయన తేజస్సును సామాన్యులు తట్టుకోలేరు స్వామి. ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేసిన తపస్సంపన్నులు, బ్రహ్మజ్ఞానులు మాత్రమే వారి దర్శనమును చేయగలరు. నాలో ఏ తపోబలమూ లేదు. దయచేసి నన్ను విడిచిపెట్టు స్వామి. మహారాజా, ఏ లోకానికి అర్హత లేదంటున్నారు కదా, పోని జలానికి అధిపతి అయిన వరుణుడి దగ్గరకు వెళదాం. అక్కడికి వస్తారా? స్వామి గౌతమ, వరుణలోకానికి ప్రవేశం ఎవరికి పడితే వారికి దొరకదు. జీవితాంతం నిత్య అగ్నిహోత్రాలు, వేదోక్తంగా గొప్ప యాగాలు చేసిన వాళ్లైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను అలాంటి గొప్ప యజ్ఞాలేవీ చెయ్యలేదు. సరే రాజా, అయితే ఈ కర్మలన్నింటికీ ధర్మానికి శిఖరాయమానమైన దేవతలందరికీ రాజైన ఆ ఇంద్రుడి సన్నిధిలో న్యాయం అర్జిద్దాం. ఇంద్రలోకంలో ఆయన ధర్మసభలో ఈ ఏనుగు ఎవరికి చెందాలో తేల్చుకుందాం. వస్తారా? ఇంద్రలోకమనగానే ఎవరైనా వెళ్ళిపోవచ్చా మహర్షి? యుద్ధభూమిలో వెన్ను చూపకుండా పోరాడే శూరులు, ధర్మం కోసం ప్రాణాలర్పించే ధీరులు మాత్రమే ఇంద్రలోకానికి వెళ్ళగలరు. నాలో అంతటి పరాక్రమము లేదు. నేను రాలేను. అయితే ప్రజాపత్యలోకానికి వెళదామా రాజా? అక్కడ చాలా న్యాయం జరుగుతుంది. స్వామి, గొప్ప గొప్ప అశ్వమేధయాగాలు చేసిన మహారాజులకు మాత్రమే ప్రజాపత్యలోకంలో స్థానమది. నాకు ఆ అర్హత కూడా లేదు. పోనీ భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఉండే పరమ పవిత్రమైన గోలోకానికి వెళదామా రాజా? అక్కడ ఎన్నో కామధేనువులు ఉంటాయి. ఆ లోకం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గోలోకానికి వెళ్లారంటే సామాన్యమైన పుణ్యం సరిపోదు మహర్షి. జీవితాంతం ఎన్నో పుణ్యతీర్థాలు సేవించినవారు, ఎంతో నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు మాత్రమే ఆ గోలోకానికి చేరుతారు. రాజభోగాలు అనుభవించే నేనెలా అక్కడికి రాగలను? గౌతమ మహర్షికి ఈ రోజిస్తున్న సమాధానాలు విని ఆశ్చర్యంతో పాటు ఒక గొప్ప సత్యం బోధపడింది. ఈ రాజు సామాన్యుడు కాదని ఆయనకు స్పష్టంగా అర్థమైపోయింది. అయినా తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. సరే మహారాజా, మీరు ఏ లోకానికి నేను రాను, నాకు అర్హత లేదు అంటున్నారు కదా. అయితే సమస్త సృష్టికర్త, ధర్మానికి మూలపురుషుడు అయిన ఆ బ్రహ్మదేవుడి సభకు సత్యలోకానికి వెళదాం. వస్తారా? అక్కడైనా మనకు సరైన తీర్పు దొరుకుతుంది. స్వామి, బ్రహ్మసభ అంటే మాటలా? ఏ లౌకిక బంధాలు లేనివారు, సంసార తాపత్రయాలు వదిలేసినవారు, వేదాంగాలు చదివి ఆధ్యాత్మిక విద్య తెలిసిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. నా వంటి పామరుడు, ఈ ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడినవాడు ఈ లోకము చూడనేలేడు. నన్ను క్షమించండి స్వామి. ధర్మేంద్రుడి మాటలు పూర్తవగానే గౌతమ మహర్షి ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు, ప్రశాంతత వెల్లివిరిశాయి. ఆయనకు ఎదురుగా ఉన్నది ఎవరో పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే గౌతమ మహర్షి ముందుకొచ్చి ఆ ధర్మేంద్ర మహారాజు పాదాల మీద పడి నమస్కరించాడు. మహానుభావ, దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని ఒక సామాన్య మహారాజు అని ఇన్ని ప్రశ్నలు అడిగాను. కాని మీరు సామాన్యులు కారు. ఈ సృష్టిలో ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు సంప్రాప్తిస్తాయో, ఎవరి కర్మఫలాలు ఎలా ఉంటాయో ఇక ఖచ్చితంగా ఇంత స్పష్టంగా వివరించగలిగే జ్ఞానం ఆ దేవేంద్రుడికి తప్ప ఇంకెవరికి తెలుసు? మీరు సాక్షాత్తు ఆ స్వర్గాధినేత అయిన ఇంద్రుడే కదా. దయచేసి మీ నిజస్వరూపాన్ని నాకు చూపించండి దేవా అని పాదాభివందనం చేశాడు గౌతముడు. గౌతముడి మాటలకు ధర్మేంద్రుడి రూపంలో ఉన్న రాజు చిరునవ్వు నవ్వాడు. మరుక్షణమే ఆయన చుట్టూ ఒక అద్భుతమైన దైవిక కాంతి వ్యాపించింది. ధర్మేంద్రుడి వేషం మాయమై కిరీటం, వజ్రాయుధం ధరించి దివ్య ఆభరణాలతో ప్రకాశిస్తున్న దేవేంద్రుడు సాక్షాత్కరించాడు.
మునివర్య, గౌతమ మహర్షి, లేవండి. నేను మారువేషం ధరిస్తే సాక్షాత్తు దేవతలే నన్ను కనుక్కోలేరు. కానీ మీరు తపోధనులు, మహానుభావులు. మీ అపారమైన జ్ఞానంతో కేవలం కర్మఫలాల గురించిన నా మాటలను బట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినవారు. మీ తపోబలం ఎంత గొప్పదో నాకు ఈరోజు అర్థమయ్యింది. దేవా, దేవేంద్ర, సాక్షాత్తు మీరే నా ఆశ్రమానికి రావడం నా పూర్వజన్మ సుకృతం. నన్ను ఒక ఏనుగు కోసం ఇంతగా ఎందుకు పరీక్షించారు స్వామి? మహర్షి, మీకు ఈ మూగజీవాల పట్ల ఉన్న అపారమైన ప్రేమను, మీ ధర్మనిరతిని, మీ వైరాగ్యాన్ని పరీక్షించడానికి నేను ఇలా వచ్చాను. మీకే గనక సంపద మీద ఆశ ఉంటే నేను 1,00,000 గోవులు ఇస్తానప్పుడే ఈ ఏనుగుని ఇచ్చేసేవారు. కానీ మీ మనసు ఎంతో స్వచ్ఛమైనది. మీరు ఈ భూలోకంలో తపస్సు చేసిన కాలం పూర్తయ్యింది మునివర్య. నా ఈ పరీక్షలో మీరు గెలిచారు. స్వామి, నా జన్మ ధన్యమైంది. గౌతమ మహర్షి, మీరు మీ ఏనుగు మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నేను గ్రహించాను. ప్రాణుల పట్ల ఇంత దయ ఉన్న మీలాంటి పుణ్యాత్ములు స్వర్గలోకంలో ఉండాలి. దయచేసి మీరు మీ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్మల్ని ఆనందింపచేయండి. ఇది నా ప్రార్థన మహర్షి. దేవేంద్రుడి ఆశీర్వాదం మరియు ఆహ్వానం మేరకు గౌతముడు ఎంతో సంతోషించాడు. సదానందుడికి ఆశ్రమ బాధ్యతలప్పగించి తన ప్రాణప్రదమైన ఏనుగుతో సహా దేవేంద్రుడి వెంట స్వర్గానికి సగౌరవంగా వెళ్ళాడు. నీతి: ఈ కథలో మహారాజు రూపంలో వచ్చిన దేవేంద్రుడు గౌతమ మహర్షితో చేసిన సంభాషణ ద్వారా మానవాళికి ఒక గొప్ప కర్మ సిద్ధాంతాన్ని బోధించాడు. ఏ పుణ్యకార్యములు మనము చేయవలనో, తద్వారా ఏ ఏ లోకాలు మనకు దక్కుతాయో, అలాగే ఏ ఏ పాప కార్యములు మనము చెయ్యకూడదో వివరంగా ఈ కథలో వివరించబడింది. అయితే ఈ కలియుగంలో అశ్వమేధ, రాజసూయ యాగములు చేసే అర్హత, శక్తి సామాన్య మానవులకు లేదు. కాని తల్లిదండ్రుల సేవ, ఇంటికొచ్చిన అతిథి సేవ, నిత్యం సత్యం పలకడం, మూగజీవాలపై భూతదయ చూపించటం, సంగీత నృత్యాలతో దేవతార్చన చేయడం, పేదలకు దానం చేయడం, స్వాధ్యాయనము అంటే మంచి పుస్తకాలు చదవడం, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య, పాతివ్రత్యాది వ్రతములు అందరూ సులభంగా చేయదగ్గవి. కాబట్టి ఈ పుణ్యకార్యాలు మనం మన జీవితంలో తప్పకుండా ఆచరించాలి. అప్పుడే మనకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి.